హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అయితే మార్నింగ్ అయితే పప్పు అయితే నానపెట్టారు. సో ఇంకా ఈవినింగ్ వరకు అయితే చక్కగా పప్పు అయితే నానిపోయింది. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో మేము మెన్షన్ చేసాం కదండి. సో మేమైతే మ్యాక్సిమం పొట్టు పప్పే యూజ్ చేస్తాము. నార్మల్గా మనకి బయట మినపగుళ్ళు దొరుకుతాయి కదా, సో అవైతే యూజ్ చేయము. ఇంకా ఇక్కడైతే చక్కగా పొట్టంతా తీసేసి అయితే పప్పు ఇక్కడ మంచిగా తీసైతే పెట్టుకున్నాము. యాక్చువల్గా బకెట్లో చేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా అవి పెళ్ళికి మేము కర్డ్ కోసమని బకెట్స్ ఆర్డర్ చేసామండి. సో వాటిని అయితే మేము ఇలా పప్పుకి అయితే యూస్ చేస్తామన్నమాట. ఒకటైతే సపరేట్గా పప్పు కడగడానికే పెడతాము. అందుకే దాంట్లో మేము పప్పు అయితే చక్కగా కడుక్కొని అయితే పెట్టుకున్నాము. అండ్ మీరు నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూసుంటారు, ఇడ్లీకి కూడా మేము ఆ బకెట్లోనే పెట్టాము. అండ్ మా ఫ్రిడ్జ్లో కూడా కారం అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న బకెట్స్లో అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంకా బకెట్స్ని మేము బయట వాడకుండా ఇలా ఇంట్లోకి వాడతామన్నమాట. ఇంకా పప్పు అయితే ఇక్కడ 2 పిండిలు అయితే మేము ప్రిపేర్ చేసుకున్నామండి. ఒకటైతే పూర్ణాలకి, ఒకటైతే గారెలకి. సో ఏంటి ఇవన్నీ ఎందుకు అని అంటే, నా ప్రీవియస్ వ్లాగ్లో మేము గంగానమ్మ తల్లికి సలి నైవేద్యం పెట్టుకున్నామని చెప్పాను కదండి. సో సలి నైవేద్యం పెట్టుకున్న తర్వాత వేడి నైవేద్యం కూడా పెట్టుకోవాలన్నమాట. సో మేము సలి నైవేద్యం పెట్టింది వచ్చేసి ట్యూస్డే. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సండే వచ్చేసి వేడి నైవేద్యం అనేది పెడతామన్నమాట. సో వేడి నైవేద్యం అంటే ఏంటంటే, ఆ గంగానమ్మ తల్లికి గారెలు, పూర్ణాలు, పరవన్నము అండ్ కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు. లేదంటే ఇవి నార్మల్గా గారెలు, పూర్ణాలు, పరవన్నం అయితే పెట్టుకుంటారనమాట. సో మేమైతే కోడిని కూడా కోసుకుంటున్నామండి. సో దానికోసమే ఈ సాటర్డే రోజు ముందు రోజు నైట్ అయితే మేము అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము. అసలు ఏమేమి చేస్తున్నాము, దానికి ఏమేమి కావాలి అనేది మొత్తం మీకైతే ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంకా ఈ సాటర్డే రోజు నైట్ డిన్నర్ కోసం అయితే ఫస్ట్ మేము వంకాయ కర్రీ అండ్ టమాటా కర్రీ అయితే చేసుకుందామని ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్ అవంతా అయితే నేను చూపించట్లేదండి, ఎందుకంటే కామన్గా అందరి ఇళ్ళలో చేసుకునేవే. సో మేమేమి స్పెషల్గా అయితే చేయట్లేదన్నమాట. ఇంక ఇక్కడైతే నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మనం కోళ్ళు కోస్తున్నామంటేనే ఆ రోజు ఇంట్లో స్పెషల్ ఉంటుందని అర్థమైపోయింది కదా. సో అది స్పెషల్ చేయాలంటే పుదీనా, కొత్తిమీర అనేవి మెయిన్గా ఉండాలి. సో మనకి వంటకి కావాల్సినవి అన్నీ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు, ఎందుకంటే రేపు మాకు ఈజీ అయిపోతుంది అనమాట. సో దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ముందు రోజే ఈ వంటకి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఏమేమి కావాలో అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొత్తిమీర, అదే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో దాంతోనే స్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కువ వెనక మట్టి ఉండేనండి. సో వెనక అయితే సగం కట్ చేసి ఇలా దులుపుతున్నాను, ఏమైనా మట్టి ఉంటే పడిపోతుందని చెప్పేసి. చూసారు కదా ఇక్కడ వెనక అవన్నీ అయితే తీసేసాను. ఇంకా పైకే కోసేదాన్ని, బట్ మా అత్తయ్య నేను ఎంత కట్ చేసినా మళ్ళీ అవి పక్కకి తీస్తారని చెప్పేసి ఇంకా నేను చేయలేదన్నమాట. సో ఏదైతే కొత్తిమీర నేను తీసుకున్నాను కదా, దాన్ని 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేశానండి. ఒకటి వచ్చేసి చిన్నగా కట్ చేసి అయితే పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఇలా హాఫ్ పార్ట్ అయితే చేశాను. మిగిలిన దాన్ని చిన్నగా కట్ చేసుకోకుండా ఇలా హాఫ్ పార్ట్ చేశాను. ఇక్కడ ఏదైతే డబ్బాలో పెట్టానో అది వచ్చేసి కర్రీకి అనమాట. ఆ పక్కన విడిగా ఉంది ఏంటంటే ఇంకా మిగిలిన దానికి ఇంకా మనం నెక్స్ట్ కర్రీస్ చేసుకునే వానికి వేసుకుంటాం కదా. సో అప్పటికప్పుడైతే కట్ చేసుకొని పెట్టుకుందామని దాన్ని అయితే కట్ చేయలేదు చిన్న పీసెస్గా. ఇంక ఇక్కడైతే చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకుంది అయితే కూరలోకి, రేపు మనం వాడే కూరలోకి అయితే సరిపోతుందని చెప్పేసి మంచిగా డబ్బాలో అయితే పెట్టాను. దాన్ని నేను వాష్ చేయట్లేదండి, ఎందుకంటే మనం అప్పటికప్పుడు కూరలో వేసేటప్పుడు వాష్ చేసి అయితే పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇదంతా తడంతా ఆరిపోయేదాకా అయితే వెయిట్ చేయాలి, అది లాంగ్ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు కడుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఇలా చేసేసాను అనమాట. అది పక్కన పుదీనా కూడా ఉంది కదండి. సో అది కూడా ఆ పుదీనా రెమ్మలనేది మొత్తం తెంపి పక్కనైతే పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే కొత్తిమీర అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పుదీనా రెమ్మలు తెంపడానికి అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మాకు కొత్తిమీర ఇచ్చే వాళ్ళు ఏంటంటే ఇలా ఆకు చుట్టి ఇచ్చారనమాట. సో నార్మల్గా కవర్లో వేయకుండా ఇలా ఆకు చుట్టి ఇచ్చారు. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నా, అలా కొత్తిమీర కొంచెం పెట్టాం కదా, దాని మీద ఇలా ఆకు వేసి దాని మీద పుదీనా పెడితే తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను. కానీ లాస్ట్కి అది వర్కౌట్ అవ్వలేదు. సో సపరేట్గా మళ్ళీ ఇంకొక బాక్స్లో అయితే పెట్టానమాట. అంటే ఎక్కువ ఆకు అయిపోయిందండి. సో డబ్బాలో అయితే పట్టలేదనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా పుదీనా అయితే ఫాస్ట్గా అయితే తెంపేసుకున్నాను. చాలా అంటే చాలా టైం అండి. నేను ఇలా చేసుకోవడం వల్ల సాటర్డే నైట్ నాకు సండే రోజు ఎంత ఈజీ అయిందో మీకు నా కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకా మొత్తం అయితే ఫాస్ట్గా అయితే తెంపేస్తున్నాను.
అన్నీ అయితే తెంపేశానండి. సో కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో అది కూడా తెంపాలి. సో నేను చెప్పాను కదా ఆ బాక్స్లో పట్టట్లేదని చెప్పేసి, సో అందుకే ఇక్కడ ఇంకొక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆకైతే తీసేసి కొత్తిమీరకు ఒకటి అండ్ సపరేట్ బాక్స్, పుదీనాకి సపరేట్ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం కట్ చేసి ఆ 2 బాక్స్లలో అయితే పెట్టేస్తాను. ఇంకా 2 ఐటమ్స్ అయితే అయిపోయాయండి. సో తర్వాత దానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే నాన్ వెజ్ కర్రీస్లో కానీ పలావ్లో కానీ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. సో అల్లం అయితే ఇక్కడ కొంచెం మట్టి ఉందన్నమాట. సో నానబెట్టిన తర్వాత కూడా కొంచెం మట్టి ఉందని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం చిన్నగా ముక్కలుగా చేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కడుక్కుంటున్నాను. సో మిగతా ఇంకా ఏమైనా ఉన్నా కానీ పోతుందని చెప్పేసి ఇంకా అలా అయితే కడిగేసానండి. తర్వాత వచ్చేసి నేను 2 పీసెస్గా కట్ చేశానని చెప్పాను కదా కొత్తిమీర, ఇంకా అది కూడా సపరేట్ కవర్లో పెట్టేస్తున్నాను. ఇంకా అక్కడ అంత ఎక్కువ క్లమ్జీగా ఉందన్నమాట. సో అదంతా ఫస్ట్ ఈ కొత్తిమీరని కవర్లో పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి దాన్ని అయితే ఫాస్ట్గా కవర్లో అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ లోపు అయితే మా వారికి అయితే కీరా కనిపించిందండి. సో అదైతే సగం తీసి మళ్ళీ నాకు ఇచ్చారనమాట. ఈ సగం కూడా తీసి పీసెస్ కట్ చేయమని చెప్పేసి, ఇప్పటికే ఉన్న పనులు ఎక్కువైపోయినాయి అంటే మా వారి తీసుకొచ్చి తీయమన్నారైతే సరే అని చెప్పేసి ఇంకా తీస్తున్నాను. అది నేను పొట్టు తీస్తున్నాను కదా పైన తోలు, అది వచ్చేసి మేము రీసెంట్గా కొన్నాము డీమార్ట్లో. చాలా బాగా వచ్చిందండి. ఈ ఫాస్ట్గా పోతుంది అసలుకి. నార్మల్గా బయట తీసుకున్నవి ఏంటంటే అంత షార్ప్గా ఉండవన్నమాట. సో ఇంకా అలాగే మనం ఎలాగో క్యారెట్ కూడా తురమాలి కాబట్టి సో దాని మీద కూడా పైన తోలంతా అయితే తీసేసుకుందామని పనిలో పని ఒకటేసారి అయితే మొత్తం పైన తోలు కూడా తీసేసుకుంటున్నాను. కీర అయితే కట్ చేసి ఇచ్చేసానండి. తర్వాత ఇక్కడైతే క్యారెట్ తురుముకున్నాం కదా, సో మంచిగా కడిగేసి ఫస్ట్ అయితే కొన్ని పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. సో పీసెస్గా కట్ చేసింది ఏంటంటే అది పలావ్లోకి అనమాట. సో ఇప్పుడు తురిమేది ఉంటుంది కదా, సో అది వచ్చేసి ఏంటంటే పెరుగు చట్నీలోకి. సో ఇంకా చక్కగా చిన్న పీసెస్గా అయితే ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ వచ్చేసి తురుముతున్నాను. సో తురమడానికి నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే అది జరిగిపోతుంది అనమాట ఎంత ప్రెషర్ పెట్టినా కానీ. ఇంకా అలా కష్టపడి అయితే దాన్ని తురిమేశాను. సో ఇక్కడ ఒక బాక్స్లో అయితే క్యారెట్ తురిమింది అండ్ పీసెస్ కట్ చేసింది కూడా దాన్ని కూడా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇక్కడితో అయితే 3 ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయండి. సో లాస్ట్లో నాకు తురమడానికి రాలేదనమాట. చిన్న క్యారెట్ ముక్క మా వారికి అయితే తినమని ఇచ్చేసాను. సో కొత్తిమీర, కరివేపాకు అండ్ క్యారెట్తో పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో పేస్ట్ కోసం ఏంటంటే అది చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. సో పీసెస్గా కట్ చేస్తే ఇలా చిన్నగా కట్ చేస్తే ఏంటంటే ఈజీగా అయిపోతుంది తొందరగా, అంటే మిక్సీలో వేసినప్పుడు నలిగిపోతుంది. ఇక్కడ ఏదో జోక్ అయితే వేసుకున్నాను, నాకు అది గుర్తులేదండి, ఎందుకంటే ఇది నేను షూట్ చేసింది ఒకరోజు, వాయిస్ ఓవర్ ఇచ్చింది ఒకరోజు. ఇంకా వాటిని అయితే ఫాస్ట్గా అయితే చిన్న పీసెస్గా అయితే మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇంకా అలా అయితే అల్లం చిన్న పీసెస్గా కట్ చేసి అండ్ వెల్లుల్లిపాయలు కూడా మొత్తం ఒలిచాను అనమాట. అంటే సపరేట్గా అసలైన టాస్క్ అయితే వచ్చేసిందండి, అదే ఆనియన్స్ కట్ చేయడం. సో పలావ్లోకి అండ్ పెరుగు చట్నీకి అండ్ ఒక చికెన్ కర్రీకి అయితే ఎన్ని ఆనియన్స్ కోసానంటే దాదాపు 10 ఆనియన్స్ అయితే కోసానండి. సో ఎందుకు అన్ని ఆనియన్స్ అని అనుకుంటే, రేపు అయితే మా ఇంట్లో అంటే వాళ్ళు పాపను చూడడానికి అయితే వస్తున్నారు. సో అలాగే మేము దేవుడు పెట్టుకునే రోజు కూడా అనమాట. సో కలిసి వచ్చిందనమాట. సో చుట్టాలు కూడా వస్తున్నారు కదా, ఇంకా అందరికీ వంట చేద్దామని చెప్పేసి అయితే ఇలా ఎక్కువ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి అసలు నాకు ట్విస్ట్ ఏంటంటే పొట్టు తీసేటప్పుడు అయితే మొత్తం కళ్ళలో నుంచి అయితే వాటర్ వచ్చినాయండి. బట్ అన్ని ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మాత్రం నాకు ఏమనిపించలేదు, అంటే ఒక్క చుక్క కూడా వాటర్ రాలేదనమాట. ఆ పొట్టు తీసినప్పుడే కళ్ళలో నుంచి అసలు కారిపోయినాయి, అసలు కట్ చేస్తానో లేదో అనిపించింది. బట్ కట్ చేసేటప్పుడు మాత్రం అసలు డ్రాప్సే రాలేదనమాట. ఇంకా తర్వాత అయితే అవన్నీ పొట్టు తీసానండి. ఫస్ట్ తీసేసి ఇంకా పొట్టంతా ఒక కవర్లోకి అయితే అక్కడ ఒక కవర్ పెట్టుకున్నానమాట. నేను ఇంకా ఇవన్నీ అయిపోయేదాకా మొత్తం వచ్చిన చెత్తదంతా కవర్లో వేద్దామని అయితే ఇంకా అక్కడ పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు మీకు కవర్ కూడా చూపిస్తాను అది. సో మొత్తం దాని నిండా అయితే నిండిపోయిందనమాట. ఇంకా అలా అయితే ఇంకా అవన్నీ ఆనియన్స్ అయితే కట్ చేయలేదండి. సో అవన్నీ అయితే చెత్తదంతా అయితే తీసేసి ఫస్ట్ అయితే డిన్నర్ చేద్దామని ఇక్కడ నేను మా అత్తయ్య అయితే డిన్నర్ చేస్తున్నా. మా వారు అండ్ మా మామయ్య అయితే తినేశారనమాట. నేను అదంతా పని చేసేలోపు అత్తయ్య కూడా ఏదో ఒక పని చేస్తుంది అనమాట రేపటి కోసం అని చెప్పేసి. ఇంక ఇక్కడ చూడండి మా ఆయన వీడియో తీయమంటే ఇవన్నీ కూడా తీశారు. ఇంకా అక్కడ ఏం లేదండి, టమాటా కర్రీ అండ్ వంకాయ కర్రీ. సో నేనైతే వంకాయ తినొద్దు కాబట్టి సో టమాటాతో అయితే తింటున్నాను అనమాట. సో నా ఫేవరెట్ కర్రీ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నాను అక్కడ.
ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే అన్నీ అయిపోయాయండి. ఒక్కసారి డైనింగ్ టేబుల్ చూడండి. సో ఆనియన్స్ సరిపోవని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా కోసానమాట. సో ఆ పొట్టు అయితే చెత్త కవర్లో వేయడం అయితే ఇంకా వేయలేదు, వేయాలి. ఒక్కసారి మీకు డైనింగ్ టేబుల్ లుక్ చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నా. ఎంత చండాలంగా ఉందో చూడండి. సో అంతవరకు ఉంటుందన్నమాట. సో రేపు నేను ఇవన్నీ చేసుకుని ఉంటే నాకు అసలు సగం టైం వేస్ట్ అయ్యేది. ఇంక ఇదంతా ఒక్కసారి అయితే క్లీన్ చేసేస్తున్నానండి మొత్తం. సో ఇంకా ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ చేసి నేను ఎలా డెకరేషన్ అంటే ఆ డైనింగ్ టేబుల్ మీద ఎలా పెట్టానో చూడండి. సో ఆనియన్స్ కానీ కొత్తిమీర, క్యారెట్ ఇలా ఒక డిజైన్లో పెట్టాను అనమాట. చూపిస్తున్నాను. ఇక్కడ స్టీల్ బాక్స్ అండ్ ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, అవి వచ్చేసి కర్రీకి అనమాట. సో పచ్చిమిరపకాయలు వచ్చేసి బగారా అది పలావ్కి అండ్ చికెన్ కర్రీకి. ఇంకా ఆబ్వియస్గా కొత్తిమీర, పుదీనా, క్యారెట్ ఇవన్నీ నేను ఇందాకే చెప్పాను కదా దేనికి యూజ్ చేస్తామని చెప్పేసి. చూడండి ఇలా మంచిగా డిజైన్ అయితే చేశాను. మీరు షాక్ అయి ఉండొచ్చు, అవన్నీ ఒకే రకమైన డబ్బాస్ అనమాట. అవి ఏం బాక్సెస్ అంటే డేట్స్. సో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుల్గా డేట్స్ తిన్నానండి. సో ఆ బాక్సెస్ని అయితే మేము ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టడానికి అయితే యూస్ చేస్తామన్నమాట. సో ఈరోజు అయితే అన్నీ అదే బాక్స్లలో వేసి అయితే పెట్టాను. యాక్చువల్గా ప్రీవియస్గా నేను క్యారెట్ అండ్ తురుము వేరే డబ్బాలో వేసాను, మీకు చూపించాను కదా. సో అది మళ్ళీ తీసి ఈ డబ్బా వెతికి ఆ డబ్బాలో వేసి ఇంక ఇలా డిజైన్ చేసి అయితే పెట్టాను అనమాట. సో నాకు ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత చక్కగా ఇలా డిజైన్ చేయడం అంటే బాగా ఇష్టం అండి. సో ఇంకా దానికోసం అని చెప్పేసి ఆ డబ్బా కోసం అయితే తెగెతికాను నేను ఇంట్లో. సో ఇలా అయితే అయిపోయిందనమాట. ఇంకొకసారి నేను కూడా కూర్చొని ఒక పిక్ అయితే దిగాను. ఇంక అవన్నీ అయితే మూతలు పెట్టేసి ఇంక అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెడితే ఇంక రేపు మార్నింగే మేము తొందరగా గుడికి వెళ్ళేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేస్తాము. సో అందుకే ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే అది మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి. సో ఎక్కువ రోజులు స్టోర్ అయితే చేయొద్దండి. ఈరోజు నైట్ కట్ చేసుకుంటే రేపు మార్నింగ్ కర్రీ అయిపోయేలాగైతేనే చేసుకోవాలి, లేదంటే అది స్మెల్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఆకు కూడా కొంచెం తడిగా అయిపోయి పాడైపోతుందన్నమాట. సో రేపు మార్నింగే చేసేస్తాం కాబట్టి ఇలా మేమైతే ముందు రోజు అయితే మొత్తం అన్నీ అయితే ప్రిపరేషన్ చేసుకున్నాము. ఇక్కడ బాక్సెస్ అన్నీ అయితే మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తానండి. ఎన్ని బాక్సులు ఉన్నాయో చూడండి అసలుకి. సో ఆ బాక్సెస్ మాకు ఈ విధంగా అయితే ఉపయోగపడ్డాయి. మీలో కూడా ఎవరైనా ఇలాంటి బాక్సెస్ని యూస్ చేస్తున్నారా? యూస్ చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. అంటే దానికి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి సపరేట్గా బాక్సెస్ కొనడం కన్నా ఇలా మంచిగా పెట్టుకుంటే సో ఆ బాక్సెస్ కూడా మనకి గట్టిగా ఉంటాయన్నమాట. సో ఇంకా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అన్ని బాక్సెస్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఆ పని అయిపోగానే ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి. చక్కగా డిన్నర్ కూడా అయిపోయింది కదా, అన్నీ అయితే కడిగేసాము. కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా అత్తయ్య రేపు పొద్దున కడుగుతానని చెప్పేసి అన్నారు. సో ఇంకా అత్తయ్య కడిగిన అయితే మొత్తం అయితే ఇక్కడ మొత్తం షెల్ఫ్లో అయితే సర్దేస్తున్నాను. అయిపోయింది. చక్కగా వంటగదిని కూడా క్లీన్గా శుభ్రంగా అయితే చేశాను. ఇంకా కొన్ని అంట్లు ఇంకా రేపు మార్నింగ్ అయితే అత్తయ్య వాటిని కడుగుతారనమాట. సో ఇవి ఉన్నాయి. సో నీట్గా అయితే వంటగదితో పని అయిపోయింది. సో నెక్స్ట్ హాల్ ఎంత గందరగోళంగా ఉందో చూడండి. మొత్తం కిందంతా పీసెస్ కట్ చేశాను కదా, ఆ కొత్తిమీరది దాని మట్టి అదంతా అసలు చూడండి ఎలా ఉందో హాలు. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి. అసలు బెడ్ చూడండి. ఇదంతా అయితే క్లీన్ చేయాలన్నమాట. సో ఫాస్ట్గా అయితే ఇదంతా క్లీన్ చేసేస్తాను, చూసేసేయండి. ఇంకా ఎంత టైం అయిందో చూడండి. యాక్చువల్గా పవర్ పోయి వచ్చిందనమాట. నేను ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయలేదు. సో బట్టలు మట్టేసిన తర్వాత బట్టలు పెట్టే లోపే కరెంట్ అయితే పోయింది. సో 10:40కి అయితే కరెంట్ వచ్చింది. ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం ఇల్లులు అయితే ఊడ్చేయాలి కాబట్టి సో మళ్ళీ రేపటికి కూడా నాకు పని ఉండొద్దు, ఎంత లేట్ అయినా ఈరోజు చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. సో అందుకే ఇక్కడ మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. అలా అన్ని రూమ్స్ వచ్చేసరికి నా ఫేస్ చూడండి అసలు ఎలా అయిపోయిందో, చెమటతో నిండిపోయిందనమాట. సో ఇంకా చూడండి ఎలా అయిపోయిందో. అన్ని రూమ్స్ 4 రూమ్స్ అండి మొత్తము. సో నా చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. సో ఇంకా ఫైనల్గా మంచిగా అయితే నీట్గా ఇల్లంతా క్లీన్ అయితే చేసాము. ఇంకా పడుకోవడమే లేట్ అనమాట. సో ఇలా అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే సో నైట్ ప్రశాంతంగా నిద్రపడుతుంది. అండ్ మనకి పొద్దున్నే లేవగానే మనకి పని ఉందన్న టెన్షన్ ఉండదన్నమాట. సో హ్యాపీగా అయితే నిద్రపోదాం. లేట్ అయినా పర్లేదు, మార్నింగ్ 1 గంట లేట్ లేచినా పర్లేదన్నమాట. సో ఇంకా
రెడీ టు స్లీప్ అండి. నా అలాగే మీరు కూడా చేసుకుంటారా? చేసుకుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.